ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుము, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యాకోబును దేవుడు దేనితో పోల్చారంటే పురుగుతో పోల్చారు. అవును, మానవులం మనం ఏ పాటి వారమో తెలుసా? పురుగు వంటి వారమే. చాలా అల్పమైన వారం, చాలా స్వల్పమైన వారం. చాలాసార్లు అపవాది మన హృదయాలలో ఎలాంటి భావన కలిగిస్తాడంటే, కళ్ళ ముందు మనకు కలిగి ఉన్నటువంటి ఆ సౌకర్యాలను చూపించి, మనకున్నటువంటి ఆధిక్యతలను చూపించి, నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు చాలా గొప్పవాడు అని గర్వాన్ని మనలో కలిగేలా చేస్తూ ఉంటాడు. వాస్తవంలోకి వెళ్తే మనము పురుగు వంటి వారమే. మనం స్వల్ప జనం మాత్రమే, మనలో ఏమీ లేదు. కానీ దేవుడు ఆ పురుగుకు సహాయం చేస్తే, దేవుడు ఆ స్వల్పమైన వారితో ఉంటే వారు ఖచ్చితంగా గొప్పవారు అవుతారు. వారు ఖచ్చితంగా విలువైన వారు అవుతారు. వారు ఖచ్చితంగా దీవెనకరమైన వారు అవుతారు. ఖచ్చితంగా వారి విలువను దేవుడు అధికం చేస్తాడు. యాకోబు బలహీనుడే, యాకోబు పారిపోయినవాడే, యాకోబు ఒంటరివాడే, యాకోబు చంపబడవలసిన వాడే, తన సొంత అన్న చేత హత్య చేయబడవలసిన వాడే. అయితే యాకోబు ఎప్పుడైతే ప్రభువుతో పెనుగులాడుకున్నాడో, ప్రభువుని నిజమైన ఆశీర్వాదాన్ని అడిగి పొందుకున్నాడో, ఎప్పుడైతే దేవుని దర్శనం చూశాడో, దేవుని మీద ఆధారపడ్డాడో, దేవుడు అతనికి సహాయం చేశాడు, అతనిని కాపాడాడు. ఒంటరివాడైన అతన్ని విస్తరింపచేశాడు, ఆశీర్వదించాడు, తోడున్నాడు. ఎన్నో బాధలు, ఎన్నో ఈతి బాధలు ఎదుర్కొన్నప్పుడు ధైర్యం చెప్పాడు, ఆదరించాడు, విడిపించాడు, నడిపించాడు, నిలబెట్టాడు. అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా అతన్ని చేశాడు. తన గర్భమును పుట్టిన 12 మంది ద్వారా, ఆ గోత్రకర్తల ద్వారా ఇశ్రాయేల్ జనాంగానంతటిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వుగా తగ్గించుకొని, నేను పురుగు వంటి దాననే, పురుగు వంటి వాడనే, స్వల్పమైన దాననే, స్వల్పమైన వాడనే అని నువ్వుగా దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేను చాలా గొప్పవాణ్ణి, గొప్పదానను అనుకున్నంతసేపు నువ్వు దేవుని సహాయాన్ని పొందలేవు. ఉదయకాల సమయంలో దేవుని వైపు చూడు. నీ పరిస్థితి ఏదైనా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేశాడనుకో, నీ ఒంటరితనం మారిపోతుంది. ఆయన నీకు సహాయం చేస్తే నీ దుఃఖం నాట్యంగా మారుతుంది. నీ నిరాశ, నిస్పృహల నుంచి విడుదల పొందుతావు, ధైర్యం పొందుతావు, నిరీక్షణ పొందుతావు. ఏమీ చేయలేని నిన్ను, ఎవ్వరూ లేని నిన్ను, ఎందుకు పనికిరాని నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. నిన్ను చూసుకొని ఆశ్చర్యపోయే అంతగా దేవుడు నీ స్థితిని మారుస్తాడు. నిన్ను విస్తరింపచేస్తాడు. కుటుంబపరంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా నిన్ను విస్తరింపచేసి దేవునికరంగా మారుస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు వాగ్దానాన్ని వీక్షించిన నీ బిడ్డలందరికీ మీరు సహాయం చేయండి. మా స్థితిగతులు దీనమైనవే, పురుగు వంటివే, కానీ నీవు మాకు సహాయం చేసినప్పుడు మా జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. నీ బిడ్డల జీవితంలో మేలు జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.